తమకిచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. 37 మంది జర్నలిస్టులకు బేషరతుగా ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలకు దిగిన జర్నలిస్టులకు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు మద్దతు తెలుపుతున్నారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జర్నలిస్టులకు ఫ్లాట్లు ఇప్పించాలని జర్నలిస్టు యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందినట్టుగా కనిపిస్తుంది. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించి ఇప్పటి వరకు పొజిషన్ చూపెట్టకపోవడంతో జర్నలిస్టు గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలో ఇండియన్ జర్నలిస్ట్ ఐజే యూనియన్ తరఫున జర్నలిస్ట్ మిత్రులకు మద్దతు తెలుపుతూ వెంటనే జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి మైలారంగుట్టపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను రెగ్యులర్ చేస్తూ ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఐజే యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వీరి వెంట రిలే దీక్షలు ఎన్ని రోజులు ఉన్నా కానీ ఐజే యూనియన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపై చర్యలు తీసుకొని అధికారులతో మాట్లాడి ఫ్లాట్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐజే యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ పట్టాలను రద్దు చేస్తున్నామంటూ ఈ 37 మంది జర్నలిస్టులకు కిలోపాటు కింద ఇచ్చినటువంటి ప్లాట్లను మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. వెంటనే మేము ఈ 37 మంది కలిసి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారిని కలవడం జరిగింది. అతను జిల్లా కలెక్టర్ను కలవమని చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ను కలిసి ఆర్డీఓ కలవమన్నారు, ఆర్డీఓ కలిసి ఎంఆర్ఓ కలవమన్నారు. ఇటు అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుని టైం దాటవేస్తున్నారు తప్ప వీళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసి వీళ్ళకు చూపించాల్సిన ప్లాట్ చూపించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటి 37 మందికి ఇచ్చినటువంటి ప్లాట్లను వెంటనే రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు నివాస స్థలాలు కేటాయించి వాళ్ళకు ఇల్లు కట్టుకునే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు గత 3 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే ఈ యొక్క 37 మంది ఇచ్చినటువంటి ప్లాట్లను వెంటనే రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి